పెద్దలు పిల్లలు ఇష్టపడే హెల్దీ ఈవినింగ్ స్నాక్. హలో అండి, అందరికీ నమస్కారం. ఎప్పుడు ఒకేలాంటి పప్పు చెక్కలు కాకుండా ఈరోజు నేను ఇలా ట్రై చేశాను. 2 కప్పుల బియ్యం పిండి, 1 కప్పు శనగపిండి, 2 స్పూన్ల జీలకర్ర, 1 స్పూను కారం, 1 స్పూను ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసి 2 స్పూన్ల నువ్వులు వేసాను. 2 స్పూన్ల శనగపప్పు నీళ్ళల్లో వేసి 1 గంట తర్వాత ఇలా వేసుకున్నాను. నువ్వులలో ఐరన్, ప్రోటీన్ ఉంటుంది కదా. ఇలా ఈవినింగ్ స్నాక్ లాగా తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా నీళ్ళను గోరువెచ్చగా చేసుకొని ఇలా వేసుకోవడం వల్ల ఈ పప్పు చెక్కలు గుళ్ళుగా వస్తాయి. ఇలా మొత్తం కలిసేంత వరకు కలుపుకొని 10 నిమిషాలు పక్కకు ఉండనివ్వాలి. ఇవి నల్ల మిరియాలండి. మిరియాలని ఇలా పౌడర్ తయారు చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఈ మిరియాల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. రక్తంలో కొలెస్ట్రాల్ చేరకుండా చేస్తాయి. ఫ్రూట్స్లో కూడా ఈ మిరియాల పౌడర్ వేసుకొని తినవచ్చండి. ఇలా స్నాక్లలో కూడా మిరియాలు వేసుకొని తినడం వల్ల మనకు కొలెస్ట్రాల్ రాకుండా తయారు చేస్తుంది. ఇమ్యూనిటీ పవర్ బాగా వస్తుంది. ఇలా నేను చిన్న చిన్న ఉండలు తయారు చేసి పక్క పెట్టుకొని ఇలా పప్పు చెక్కలు తయారు చేసుకున్నాను. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో ఇలా ఒక్కొక్కటిగా వేసి 2 వైపులా కాల్చుకొని ఒక పాత్రలోకి తీసుకొని వేసుకున్నాను. చల్లారాక ఒక గాజు పాత్రలో నిల్వ చేసుకోవచ్చు. ఒక 15 డేస్ వరకు ఇవి నిల్వ ఉంటాయి. పిల్లలు స్కూల్ నుండి ఇంటికి రాగానే కొంచెం నార్మల్ వాటర్ త్రాగించండి, మరి కూల్ వాటర్ త్రాగించకండి. ఇలా స్నాక్ ఇవ్వండి. ఈ పిండి వంటలు కాబట్టి ఇందులో ఇలా మనం నల్ల మిరియాలు వేసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది. చూడండి ఎంత గుల్లగా వచ్చాయో. ఆరోగ్యానికి మేలు చేసే ఇలాంటి రెసిపీస్ మనం తయారు చేసుకుంటాం.